Mega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఎయిర్లైన్స్ కార్యకలాపాలలో తీవ్ర అంతరాయం ఏర్పడి 1000కి పైగా విమానాలు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో సంస్థ పైన కఠిన చర్యలకు ఉపక్రమించింది. రద్దయిన అన్ని విమానాల టికెట్ రీఫండ్లను అందించాలని ఆదేశించింది. అలాగే శుక్రవారం ఒక్కరోజే 1000కి పైగా విమానాలను రద్దు చేసిన ఇండిగో సంస్థ నిన్న కూడా 400కు పైగా విమానాలను రద్దు చేయడంతో పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో రద్దయిన విమానాలకు సంబంధించిన అన్ని టికెట్ రీఫండ్లను చేయాలంటూ కూడా ఇండిగోకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు డబ్బులు చెల్లించేటువంటి ప్రక్రియలో జాప్యం లేదా విఫలమైన తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో పాటు విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల షెడ్యూల్ ప్రభావితమైన ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయవద్దని కూడా ఇండిగోకు కేంద్రం సూచించింది. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి, సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ ఇండిగోకు ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చింది. తక్షణమే ప్రయాణికులకు సహాయం చేసేందుకు టీంలను, రిఫండ్ సౌకర్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అది కూడా ఈరోజు సాయంత్రం లోపే రిఫండ్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించింది. ఇక 2 రోజులుగా ఇండిగో విమానాలలో నెలకొన్నటువంటి ఈ యొక్క సమస్య కారణంగా వేల సంఖ్యలో విమాన ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది వారి యొక్క ప్రయాణాలను చేయలేక ఇబ్బంది పడుతూ వారి యొక్క అవస్థలను సోషల్ మీడియా ద్వారా చెప్తున్నటువంటి విజువల్స్ను కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం నిశితంగా పరిశీలించి ఈ యొక్క అంశం పైన చాలా సీరియస్ అయినట్టుగా కనపడుతుంది. ఇండిగో సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇండిగో సంస్థ చేస్తున్నటువంటి ఈ యొక్క విమానాల రద్దు కార్యక్రమం ద్వారా అనేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు, విమాన ప్రయాణికులు ఎక్కువగా ఇండిగో అంటే మధ్యతరగతి ప్రజానీకం ప్రయాణించేటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ ప్రయాణాలు చేయగలిగేటువంటి ఇండిగో ప్రయాణ సంస్థగా ముద్రపడింది. అది చాలామంది ఇండిగోని ఎక్కువగా చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇండియాలోనే ఎక్కువ మార్కెట్ కూడా ఇండిగో ఎయిర్లైన్స్కే ఉంది మిగతా ఎయిర్లైన్స్తో పోలిస్తే. అందుకే అలాంటి ప్రజలలో అంత ఆదరణ ఉన్నటువంటి సంస్థ ఆల్ ఆఫ్ సడన్గా 1 కాదు 2 కాదు వందలు వేల సంఖ్యలో ఇప్పుడు విమానాలను రద్దు చేసి ఇంత దారుణమైనటువంటి సమస్యకు కారణమైంది. కాబట్టి ఆ సంస్థ పైన ఇప్పుడు కేంద్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా భవిష్యత్తులో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకే సంస్థ ఇంత గుత్తాధిపత్యం మేరకు ఇంతమంది ప్రజలని ట్రాన్స్పోర్టేషన్ చేయడమే కాకుండా లేదంటే ఆ యొక్క ఎయిర్లైన్స్కి ఇంత భారీ ఎత్తున కూడా వెసులుబాటు అన్ని రకాలుగా విమానాలకు అలకేట్ చేయడమే కాకుండా ప్రజలు ఎక్కువగా వాటి వైపే మొగ్గు చూపేటువంటి విధంగా వెళ్లకుండా దీన్ని కొంత సార్ట్అవుట్ చేసేటువంటి దిశగా భవిష్యత్తులో ప్రణాళికలు వేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది కేంద్రం. మిగతా ఎయిర్లైన్స్ని ప్రోత్సహించి ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిణామం కారణంగా ఇప్పటికే నెలకొన్నటువంటి నష్టాలను లేకుంటే వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ముందుకు వెళ్తే తప్ప ఇంకా గనక దీన్ని ప్రొలాంగ్ చేస్తే ఇండిగో సంస్థ ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే విమానాలను రద్దు చేసి ఇంకా ప్రయాణికులను కనుక ఇబ్బంది కనుక పెట్టినట్లయితే కేంద్రం చాలా సీరియస్గానే ఈ యొక్క సంస్థ పైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికే కేంద్ర మంత్రి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారని నిన్నటి నుంచి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మొదట్లో సానుకూల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇండిగోలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మరలా 2వ రోజు కూడా 400 ఫ్లైట్లు రద్దు చేసేటువంటి పరిణామానికి దారితీయడంతో ఇప్పుడు నేరుగా ఇక డూ ఆర్ డై పొజిషన్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ప్రయాణికులందరికీ రిఫండ్ ఇవ్వడమే కాకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే కీలకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇండిగో ఎయిర్లైన్స్లో నెలకొన్నటువంటి ఈ సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడ్డ ఈ యొక్క నష్టాలు కానీ సమస్యలన్నింటినీ కానీ త్వరగా సార్ట్అవుట్ చేసుకుంటే ఇండిగో సంస్థకే మంచిదిగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. లేదంటే ఆ తర్వాత ఇండిగో సంస్థకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి.